టీచర్ అండ్ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో దియా డ్యాన్స్ అకాడమీ రవీంద్ర భారతిలో 3rd యాన్యువల్ డే సెలబ్రేషన్స్ 2024 గ్రాండ్గా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ గారు, బీసీ కమిషన్ చైర్మన్ శ్రీ దైవాగ్ని శర్మ, న్యూమరాలజిస్ట్ శ్రీ నరసింహ, ఫేమస్ ఆస్ట్రాలజిస్ట్ కేరళ, గెస్ట్ ఆఫ్ హానర్గా శ్రీ పి కేశవ్ గారు గురుస్వామి, స్పెషల్ హానర్గా బ్రహ్మశ్రీ ఆవునూరి నాగల శర్మ, ఫేమస్ ఆస్ట్రాలజర్, గెస్ట్ ఆఫ్ ఓనర్ శ్రీమతి భావనారెడ్డి, ఫిలిం యాక్ట్రెస్, లైటింగ్ ద ల్యాంప్ శ్రీమతి ఉజ్వల ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఈ యొక్క కార్యక్రమానికి లావణ్య యాంకర్గా వ్యవహరించారు. చిన్నారులు ప్రత్యేకమైన డ్యాన్సుల నృత్యాలతో అలరించారు. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మా ఉజ్వల లక్ష్మి ఆత్మానం మేరకు నేను వకులాభరణంగా రావడం సంతోషంగా ఉంది. డాన్స్ సమాహార కలెక్టివ్ ఆర్ట్. డాన్స్ ద్వారా మానసిక ఆనందము, మానసిక ఉల్లాసం కలిగే అవకాశం ఉంది. చాలామంది చిరంజీవులు ఇవాళ డాన్స్ చేసి దియా డాన్స్ అకాడమీలో 2 గురువులు జ్యోతిషాస్త్ర పండితులు, మా తమ్ముడు శ్రీకాకుళం నుంచి వచ్చి దేవతార్చనలో, ముఖ్యంగా గ్రామ దేవతార్చనలో ప్రముఖమైన స్థానం సంపాదించాడు. ఈ అబ్బాయి జ్యోతిషాస్త్రంలో వాట్సాప్తో ఎన్నో కార్యక్రమాలు చేశాడు. వీళ్ళందరూ అభినందిస్తూ ఆశీర్వదిస్తూ మేఘన చేసేటువంటి కార్యక్రమాన్ని అభినందిస్తూ కార్యక్రమ ముఖ్య అతిథి రసమూటలు మాకు అత్యంత పెద్దలు వకులాభరణం గారి ఆశీర్వపూర్వక ప్రసంగం తర్వాత 2-3 అవార్డులు, తర్వాత మా భావన ప్రసంగం. విభిన్నమైనటువంటి పాత్రల్లో మీరు చూసే ఉంటారు. అలాంటి భావన గారు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా సనాతన భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేటటువంటి ఈ భరతనాట్యాన్ని కాపాడాలి, రక్షించాలి. భరతనాట్యం అనేటువంటిది మన సంస్కృతిలో ఒక భాగం అని చెప్పి ఎంతో మంది చిన్నారులను భరతనాట్యం వైపు మరల్చి ఈ నృత్యం పట్ల ఒక మక్కువ కలిగించి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దివ్య డ్యాన్స్ అకాడమీ అధినేత మేఘన గారు, అలాగే లక్ష్మి గారు, పెద్దల ఈరోజు దివ్య డ్యాన్స్ అకాడమీ 3వ వార్షికోత్సవం. ఒక సంస్థ ఆవిర్భవించిన తర్వాత ఆ ఆవిర్భావం గల కారణాలను, ఎందుకు ఆవిర్భవించింది, ఆ సంస్థ ఏం చేస్తున్నది, ఆ సంస్థ వార్షికోత్సవాన్ని ఎందుకు చేసుకోవాలి అనేటువంటి విషయాలను మనం ఒక్కసారి ఆలోచించినప్పుడు మన జన్మకి ఎంత పవిత్రత ఉంటుందో, మన పుట్టినరోజును మనం ఏ విధంగా ఘనంగా నిర్వహించుకుంటామో, ఒక సంస్థ పుట్టిన తర్వాత ఆ సంస్థకు సంబంధించిన 3 సంవత్సరాల వార్షికోత్సవం. దగ్గరగా నుంచోండి. మేఘన ఇటు చూడు. మేఘన అండి మేఘనా సిరందాస్. నేను దియా డాన్స్ అకాడమీకి ఆర్గనైజర్ యాజ్ వెల్ యాజ్ డాన్స్ టీచర్ని. మేము 2021లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము, అకాడమీ స్టార్ట్ చేసాము 2021లో. ఈ 2024 జులైకి 3 years కంప్లీట్ అయ్యింది. సో దానికి యాన్యువల్ డే కండక్ట్ చేస్తున్నాము. మేడం మీరు ఎక్కడ నేర్చుకున్నారు? నేను నేర్చుకుంది కార్వాన్లో అండి, కార్వాన్ గుడిమల్కాపూర్. మీ గురువు గారు ఎవరండి? మా గురువు గారు అరుణ గారండి. మీ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది మేడం? నా ఎడ్యుకేషన్ అరోరా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అండి. నేను మాస్టర్స్ చేస్తున్నాను. అండ్ మా అకాడమీ గుడిమల్కాపూర్లో ఉంది. స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? అరౌండ్ 100 members పైన ఉన్నారండి. ఓన్లీ ఆఫ్లైన్ ఆన్లైన్?
ఓన్లీ ఆఫ్లైన్ అండి, Offline. ఆఫ్లైన్లోనే ఉన్నారు. ఏ డాన్స్లో మేడం? భరతనాట్యం. భరతనాట్యం అండి. ఓకే, భరతనాట్యంలో ఎన్ని ఇయర్స్ ఎంతమందికి ఇప్పుడు నేర్పుతున్నాను? ప్రజెంట్గా ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 250 మెంబర్స్ వరకు నేర్చుకున్నారు నా దగ్గర. ఓకే, ఈ రోజు 3 years సెలబ్రేషన్లో వగలాపురం గారు అండ్ గురుగారు వచ్చారు. హౌస్ ఇస్ ఫీలింగ్? లైక్ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అని అంటే ఇది చాలా కష్టంతోనే కూడుకుంది. ఏంటంటే అందరూ యాన్యువల్ డేస్ కండక్ట్ చేస్తారు, చాలా డిఫరెంట్ ఆడిటోరియంస్ ఉంటాయి, కానీ రవీంద్ర భారతిలో మేము చాలా రిస్క్ తీసుకొని చేసాము. అండ్ దీనికి రీజన్ సపోర్ట్ ఉంది చాలా. లైక్ మా పేరెంట్స్ సపోర్ట్ అయినా కానీ నా స్టూడెంట్స్ పేరెంట్స్ అయినా కూడా ముందుకు రావడం వల్లేనే ఇది ఈరోజు నేను యాన్యువల్ డే చేశాను. మేడం, ఈ డాన్స్ ఫీల్డ్ రావడము ఎవరికి ఇన్స్పిరేషన్? యాక్చువల్లీ చిన్నప్పుడు మా మమ్మీ ఏదో యాక్టివిటీ ఉండాలని చెప్పి పంపించారు. సో అక్కడి నుంచి లైక్ నాకు ఏమంటారు బాగా ఇన్స్పైర్ అయ్యి బెస్ట్ డాన్సర్ అయ్యి అట్లా అట్లా చేసేసి ఎన్సీసీలో కూడా డాన్స్ ఆర్డీసీ చేశానండి, లైక్ కల్చరల్స్లో. అండ్ అదే ఇన్స్పిరేషన్ అండి. ఎక్కడ పర్ఫార్మెన్స్ చేస్తారు మేడం ఇప్పుడు ఏమన్నా ఎక్కడైనా? చాలా చేశాను, రవీంద్ర భారతిలోనే చాలాసార్లు చేశాను. త్యాగరాయ గాన సభ ఢిల్లీలో మా స్టూడెంట్స్తో ఢిల్లీలో పర్ఫామ్ చేశాను, 2 times చేశాము. మళ్ళా లోకల్గా చాలానే చేశాను. వెరీ మెమరబుల్ ఎనీ అవార్డు? చాలా అవార్డ్స్ ఉన్నాయండి. మెమొరబుల్ అన్నట్టు ఒక్కటేం లేదు. దే ఆర్ మెనీ మెమొరబుల్ అవార్డ్స్. అండ్ అన్ని అవార్డ్స్కి నా కష్టం ఉంది. సో అన్ని అవార్డ్స్ నాకు మెమొరబుల్, ఏది ఒకటి మెమొరబుల్ అని చెప్పాలి. మీ పేరెంట్స్ ఫాదర్స్ ఎవరు ఎక్కువ సపోర్ట్ చేశారు మేడం? లైక్ నాకు వాళ్ళిద్దరు సార్, నాకు వాళ్ళు ఏమంటారు, నాకు బయట ఫ్రెండ్స్ అన్నట్టు ఎవరు లేరు, మా పేరెంట్సే నా ఫ్రెండ్స్. వాళ్ళు ఏదున్నా కానీ వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్లనే ఈరోజు ఉన్నాను. వాళ్ళు లేకపోతే, వాళ్ళు పంపించకపోతే, నేర్చుకోవడం లైక్ నేర్పించడం పోతే నేను అసలు ఈరోజు ఈ పొజిషన్లో ఉండే పర్సన్ కాదు. నెక్స్ట్ ఎలాంటి కార్యక్రమాలు చేస్తామండి, నెక్స్ట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చేద్దాము అనే థాట్లోనే ఉన్నాము. అండ్ ఏంటంటే వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఆపర్చునిటీస్. మంచి ఆపర్చునిటీస్ వస్తే, మంచిగా ఉంటే మాత్రం మేము తప్పకుండా చేస్తాం. మా పిల్లల్ని కూడా. ఈరోజు ఎంతమంది స్టూడెంట్స్ పాల్గొంటారు మేడం? ఇప్పుడు ఆల్మోస్ట్ 35 స్టూడెంట్స్ చేస్తారండి. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 60 స్టూడెంట్స్ చేశారు. సో కంటిన్యూ అవుతుంది. ఈరోజు వగలాపురం గారు కానీ వాళ్ళు ఎంతో అప్రిషియేట్ చేయడం, ఇంత మంచి నాట్యాన్ని మీరు చాలా హ్యాపీగా ఉన్నాం. ఎలాంటి పాటలు చేయాలనుకుంటూ చేస్తున్నాం స్టూడెంట్స్? మేము ఏదున్నా కానీ కల్చరల్ అండి, కల్చరల్ ఇన్ ద సెన్స్ ఓన్లీ డివోషనల్ సాంగ్స్ అండ్ క్యారెక్టరైజ్డ్ ఉన్న సాంగ్స్ని చేస్తాము. కొత్తగా యంగ్ జనరేషన్ నాట్యం వైపు కానీ మ్యూజిక్ మీరేం సలహా ఏంటి మేడం? లైక్ నేనేమంటానంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో కల్చర్, ఇప్పుడు కల్చరల్ థింగ్ అనేది లేదు. అందరు రీల్స్కి, ఇన్స్టాగ్రామ్ అన్నట్టు దాంట్లో చేస్తున్నారు, కానీ ఎవ్వరు నేర్చుకోవట్లేదు. యూట్యూబ్లో అంటే ప్రతి ఒక్కరు వీడియోలు పెడుతున్నారు. వీడియోస్ పెట్టి నేర్చుకొని చేసేది వేరు, గురువు దగ్గరికి వచ్చి నేర్చుకొని చేసేది వేరు. సో నేను ఒకటి అంటాను, నేర్చుకోవాలి అని అనుకొని ముందుకు రావాలి అని అంటే గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటేనే వాల్యూ ఉంటుంది. యూట్యూబ్లో చూసి నేర్చుకొని అక్కడిక్కడ పర్ఫామ్ చేస్తే వాల్యూ ఉండదు. టీచర్ నేర్పించలేని ఏదైనా కూడా, చదివేనా ఎలాంటి విద్య అయినా కానీ వేస్ట్ అండి. సో ఒకటే చెప్తాను, మీరు నేర్చుకోవాలి అని అనుకుంటే టీచర్స్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. మీ అకాడమీ నేమ్? మా అకాడమీ నేమ్ దియా డాన్స్ అకాడమీ.